పులివెందుల ఎన్నికల్లో ఒకటి రిగ్గింగ్ జరగలేదు, రిగ్గింగ్ అన్నారు. అక్కడ వాస్తవంగా సైక్లింగ్ జరిగింది. బూత్ క్యాప్చరింగ్ కంటే కూడా బూతుల క్యాప్చరింగ్ అనాలి. బూత్ క్యాప్చరింగ్ అంటే ఒక బూత్ని ఆక్రమించుకుని ఆ లోపల వరకు వాళ్ళ ఓట్లు వేసుకోవడం. ఇక్కడ అన్ని బూతులు క్యాప్చరింగ్ జరిగినాయి. ఉదయం 11 గంటల దాకా వైసీపీ వాళ్ళని ఓటేయనివ్వలేదు, వైసీపీ ఏజెంట్లను నేను ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఓటర్లతో కమలాపురమా లేకపోతే జమ్మల మడుగా రాయచోటిన ఆ ప్రాంతాలను తీసుకొచ్చిన వాళ్ళని క్యూ లైన్లో నుంచోబెట్టి ఓట్లు వేయించారు. ముందు రోజు కొంతమందికి డబ్బులు ఇచ్చి స్లిప్పులు తీసేసుకున్నారు, అవి ఓట్లు వేశారు. కొంతమంది ఎవరెవరు అయితే వైసీపీ వాళ్ళు అనుకుంటారో వాళ్ళందరూ ఓట్లు వేసేసారు. ఖచ్చితంగా అనైతికమే. కాకపోతే ఇక్కడ ఇంతకుముందు వైసీపీ చేసిన అనైతికం కంటే ఇదేం ఎక్కువ కాదులే అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. విచిత్రంగా జనసేన బీజేపీ కూడా సమర్థించుకోవాల్సిన కర్మ పట్టింది. వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి ఒకప్పుడు ఇట్లాంటి తప్పు పట్టిన వాళ్ళే. తెలుగుదేశం చేస్తే తప్పు, ఇదే వైసీపీ చేస్తే తప్పు, తెలుగుదేశం చేస్తే రైటు అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. రేపు పొద్దున వీళ్ళు కనుక కూటమిలో లేకపోతే వీళ్ళని కూడా ఇట్లాగే ఆడుకుంటారు. అది వాళ్ళ తెలివి తక్కువతనం. సరే సైలెంట్గా ఉన్నా పర్లేదు, గెలిచారని చెప్పుకున్నా, అంతేగా తప్పించి అక్కడ ఏమీ జరగలేదంటే కళ్ళెదురుగుండా కనబడ్డటువంటి వాడిది ఏం జరగలేదు అనుకుంటే తప్పు. అదే సందర్భంలో వైసీపీ చేస్తున్న ఒక తప్పు ప్రచారం అంటే 650 680 ఓట్లు వచ్చినాయి. ఓవరాల్గా 7638 ఓట్లు పోలైతే లతారెడ్డికి 6716 ఓట్లు వస్తే హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చినాయి వైసీపీకి. అవి కూడా తెలుగుదేశం వాళ్ళు వేసినట్టున్నారు. అది నెంబర్ 1. రెండోది వచ్చేటికి ఇండిపెండెంట్లకి ఏ ఓట్లు పడలేదని ప్రచారం జరుగుతుంది. పడ్డాయి. శివకళ్యాణ్ ఇండిపెండెంట్ 101 ఓట్లు, రాజేంద్రనాథ్ రెడ్డికి 79 ఓట్లు, జయభరత్ రెడ్డికి 35 ఓట్లు, రవీంద్రారెడ్డికి 14, సురేష్ రెడ్డికి 4, నోటాకి 11 ఓట్లు పోయినాయి. కాబట్టి డిపాజిట్ చేయరు. ఇక్కడ ఒకటి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బూత్ క్యాప్చరింగ్లు చేపించేసేసి అనైతికంగానే గెలిచింది. అట్ ద సేమ్ టైం 40 ఏళ్ళ నుండి మీరు చేస్తున్న అనైతికమే కదా అంటుంది. కుప్పంలో మనం మీరు చేసింది అనైతికమే కదా అంటుంది. కుప్పంలో వాళ్ళు అనైతికంగా వ్యవహరించారనే వీళ్ళకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు అనైతికంగా వ్యవహరిస్తే వీళ్ళు అనైతికంగా చేయొచ్చు అంటారా లేదా అన్నటువంటిది నెక్స్ట్ ఎలక్షన్ దాకా తేలదు. ఇంకోటి స్థానిక ఎన్నికల్లో ఓడిపోతే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోతారనుకున్నట్టయితే కుప్పంలో చంద్రబాబు గెలవకూడదు, అట్లాగే రేపు జగన్ పులివెందులో గెలవకూడదు. అక్కడ ఆయన గెలిచారు, ఇక్కడ ఈయనకి అది ప్రాబ్లం లేదు. అది పక్కన పెట్టేస్తే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే స్థానిక ఎన్నికల్లో గెలుస్తారన్నటువంటి సాక్ష్యం ఇప్పుడు మరొకసారి రుజువైంది. గతంలో తెలుగుదేశం పార్టీ కాకినాడను నంద్యాల ఉప ఎన్నికలు గెలిచింది. అట్లాగే వైసీపీ అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జెడ్పీటీసీలు అన్నిట్లోనూ గెలుచుకొచ్చింది. అట్లాగే ఉప ఎన్నికల్లోనూ గెలుచుకొచ్చింది. అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఉప ఎన్నికలను గెలిచింది. కాకపోతే అంతకుముందు ఇంత రాక్షసత్వంగా లేదు. అదొకటి సరి చేసుకుంటారు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్టం, అది వదిలేస్తే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అన్నిటికంటే విచిత్రమైనటువంటి పాయింట్ ఏదైతే పులివెందులకి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటిది ఈ 650 ఓట్లు తెలుగుదేశం వాళ్ళు వేశారా వైసీపీకి, లేదా 11 తర్వాత వైసీపీ వాళ్ళు కూడా ఓట్లు వేశారు. కనీసం ఓ 3000 ఓట్లన్నా వేసి ఉండరా? ఆ 3000 ఓట్లు అటుకేసారా? ఇది అక్కడ డౌట్ఫుల్. పొద్దున్నే వాళ్ళు వేసుకున్న మాట వాస్తవం, 6000 7000 అనుకుందాం. తర్వాత ఒక 3000 మంది అయితే పోలింగ్ బూత్లోకి వెళ్ళారు కదా, వాళ్ళల్లో 650 వేసారా? ఇది $1 మిలియన్ ప్రశ్న. వైసీపీ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అంశం.